అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, ఇక నుంచి ఒక వారం రోజుల పాటు చెప్పాను కదా! ఊరు వెళ్తున్నానని. సో, అక్కడ ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి, నా వీలుని బట్టి మాక్సిమం ఛానెల్‌కి ఒక వీడియో అయినా, ఒక స్టోరీ అయినా వేయడానికి ట్రై చేస్తాను. అర్థం చేసుకోండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? 'కాంట్రాక్ట్ మ్యారేజ్' రచయిత తనూష రెడ్డి గారు. మరి ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. కామెంట్ కూడా చేయండి. 'అమీర్ ఖాన్' గారు వెళ్తూ భోజనం చేయండయ్యాస్. ఆ అమ్మాయి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా! అని భార్యను తీసుకొని మనవరాలి కోసం లంచ్ తీసుకొని వెళ్తే, ఆయిషీ కోసం లంచ్ తీసుకొని పైకి నడుస్తాడయాస్. డ్రెస్ చేంజ్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకున్న ఆయిషీ జుట్టును పైకి ముడిపెట్టుకొని బెడ్ మీద పడుకోగానే నిద్రొచ్చేస్తుంది. ఇద్దరిని మోస్తున్న ఆమెకు అలసటతో పాటు బ్యాక్ పెయిన్ కూడా తెలుస్తుంటే డోర్ క్లోజ్ చేసి లోపలికొచ్చిన అయాస్ ప్లేట్‌ని పక్కన పెట్టి ఆయిషీ బుగ్గ నిమురుతూ నిద్రలేపితే, "కాసేపు పడుకుంటాను మిస్టర్ ఖాన్" అని అంటుంది ఆయిషీ. లంచ్ చేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకో ఆయిషీ అని హ్యాండ్ వాష్ చేసుకొని బలవంతంగా ఆయిషీని పైకి లేపి, ప్లేట్‌ని చేతిలోకి తీసుకొని ఆమెకు తినిపించడం మొదలుపెడతాడు అయాస్. ఇంకా చాలని ఆయిషీ అంటే, "ప్లేట్ ఖాళీ అవ్వాలి తినవే" అని మొత్తం తినిపించిన అయాస్, అదే ప్లేట్‌లో ఎప్పట్లా సింపుల్‌గా తన లంచ్‌ని ముగించేస్తాడు. లావయిపోతారన్న భయమా మిస్టర్ ఖాన్? కాదు. నేను వెయిట్ పెరిగితే నా బేబీకి కష్టమవుతుందన్న కన్సర్న్. నాకెందుకు కష్టం? మూసేది నువ్వే కాబట్టి అన్న అయాస్ ఛాతీపై గిచ్చిన ఆయిషీ ఇప్పట్లో ఆ పప్పులేం ఉడకవంటుంది. ఆయిషీ ఈ మాటకు గాల్లోని లెక్కలు వేస్తున్న అయాస్ ఇంకెన్ని రోజులు దూరంగా ఉండాలి అని అడుగుతాడు. ఎంత లేదన్నా ఇంకో 1 ఇయర్ అని ఆయిషీ అయాస్ నెత్తిన బాంబ్ పేలిస్తే నువ్వే ఆఫ్టర్ నువ్వు డెలివరీ 5 మంత్స్ టైమ్ ఇస్తాను. ఆలోపు బాగా తిని హెల్తీగా రికవరీ అవ్వు. ఆ తర్వాత ప్రతి నైట్ నాదని స్థిరంగా అంటాడు అయాస్. సిగ్గు లేకుండా బానే మాట్లాడుతున్నారు శ్రీవారు. మీకొక కూతురుంది. మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ దాటుతోంది. త్వరలో ఇంకో బుడ్డోడు రాబోతున్నాడు. స్టిల్ అవే సిగ్గులేని మాటలని అంటుంది ఆయిషీ. ఆ 5 ఏళ్ళు నాతో నువ్వు బెట్టుకు న్యాయం చేశావా ఆయిషీ? అని అయాజ్ అడిగితే ఆయిషీ ముఖం కందగడ్డవుతుంది. మన మధ్య సిగ్గు, బొగ్గు ఎందుకు డియర్ బేబీ? అని అయాజ్ ఆయిషీ నడుమును చుట్టేసి దగ్గరికి లాక్కుంటే, అయాజ్ ఛాతీ మీద పళ్ళను కచ్చిగా దింపిన ఆయిషీ, అవసరమే ఇంకో 1 ఇయర్ నో టచింగ్స్ అని అంటుంది స్థిరంగా. ష్యూర్? హా! అయాజ్ ఉడుక్కుంటుంటే నవ్వుకున్న ఆయిషీ, అతని ఛాతీ మీద చేయేసి షర్ట్ బటన్ లాగుతూ, ఏం చేస్తావు అని అడుగుతుంది. నీకు తెలీదా? తెలుసుకుందామనే మిస్టర్ ఖాన్. ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను కాబట్టి, డైరెక్ట్‌గా గ్రౌండ్‌లో ఆడటమే అన్న అయాజ్ నోటిని మూసేసిన ఆయిషీ మిస్టర్ ఖాన్ అని కళ్ళురుముతుంది. తన పెదవులపై ఉన్న ఆయిషీ చేతిని కిస్ చేసి ఐ బ్లింక్ చేస్తాడు అయాజ్. చేతిని తీసేసిన ఆయిషీ అయాజ్ షర్ట్ కాలర్ పట్టుకొని కిందకు గుంజి బుగ్గపై ఘాట్లు తేలేలా కొరుకుతుంది. నొప్పికి గట్టిగా కళ్ళు మూసి తెరిచిన అయాజ్ రేపు ఆఫీస్‌లో మీటింగ్ ఉంది. ఎలా అటెండ్ అవ్వాలని సీరియస్‌గా అడుగుతాడు అయాజ్. ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్ అని భుజాలెగరేసి బెడ్ దగ్గరికి నడుస్తుంది ఆయిషీ. కళ్ళు చిన్నవి చేసిన అయాస్ ఆయిషీ ముందు కూర్చొని పాదాలను ఒళ్ళోకి తీసుకొని అరికాలలో వేలుతో రాస్తాడు. చక్కిలి గింతలకు మిస్టర్ ఖాన్ వదులు అని నవ్వుతుంది గట్టిగా ఆయిషీ. ఆపకుండా 2 అరికాలలో వేలుతో రాసి ఆయిషీని నవ్వించిన అయాస్ రూపతున్న ఆమెను చూసి పాదాలను వదిలి పైన వాలుతూ సిగ్గులేని పనులు చేస్తేనే వీడొస్తున్నాడని మర్చిపోయావా నువ్వు అని అడుగుతాడు అయాస్. అయాస్ మాటలకు ఆయిషీ బుగ్గలు ఎర్రటి రోజాలైతే మొత్తం నేనే చేశానా అని అడుగుతుంది. అఫ్‌కోర్స్ కష్టపడింది నేనే అనుకో. క్రెడిట్ మాత్రం నువ్వు కొట్టేసావని అంటాడు అయాస్. అబ్బా ఛ! మోసింది నేను కాదే మరి అని ఆయిషీ నిష్ఠూరంగా అంటే ఆయిషీ బుగ్గలపై పెదవులతో రాస్తూ గిఫ్ట్ ఇచ్చేదా అని అడుగుతాడు మత్తైన స్వరంతో అయాస్. గిఫ్ట్? ఆర్ యూ సీరియస్ అయాస్? యాహ్! ఆయిషీ కళ్ళలోకి చూస్తూ ఏం కావాలని అడుగుతాడు అయాస్. ఇప్పుడేమీ గుర్తు రావట్లేదు. గుర్తొచ్చినప్పుడు అడుగుతానని ఆయిషీ అంటే ఓకే. అబ్ డిస్టర్బ్ మత్ కరో అని నున్నగా ఉన్న మెడను కాసేపు ముద్దులతో అభిషేకించి ఆయిషీ పెదవుల్ని అందుకుంటాడు అయాస్. తియ్యటి ముద్దుకు ఎంతకీ ఆయిషీ పెదవుల్ని వదలాలనిపించకపోతే ఆయిషీకు బ్రీత్ తీసుకోవడం ఇబ్బందవుతుందని ఆమెను వదిలి పడుకో రెస్ట్ నీ అవసరం నీకని చెప్తాడు అయాస్. అని అయాస్ వైపే తిరిగిన ఆయిషీ డాక్టర్‌తో ఏం మాట్లాడావు మిస్టర్ ఖాన్ అని అడుగుతుంది. నథింగ్. బేబీ ఎలా ఉందని అడిగానని అయాజ్ అంటే, ఓహ్! మరి బేబీ ఎలా ఉందని అడుగుతుంది ఆయిషి. బావుందట. రిపోర్ట్స్ వచ్చాక మిగతా విషయాలు చెప్తుంది. రెస్ట్ తీసుకోమని చెప్తుంటే, వాగుతూనే ఉన్నావు పడుకుంటావా? లేదంటే ఇందాక ఆపింది మళ్ళీ కంటిన్యూ చేయనా? అని అంటాడు అయాజ్. వద్దు మహాప్రభో అని ఆయిషి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకోగానే, ఆమె తల నిమురుతూ పొట్టపై అరచేతినుంచాడు.
బేబీ కూడా కిక్కివ్వకపోవడంతో నిద్రపోతున్నారా బంగారాలు అని అన్న అయాస్ మనసులో రిపోర్ట్స్ నార్మల్‌గా రావాలని అల్లాను వేడుకుంటాడు అయాస్. మరుసటి రోజు అయాస్ ఆఫీస్‌కి రెడీ అవుతుంటే షర్ట్ బటన్స్ పెడుతూ ఈవినింగ్ త్వరగా వస్తావా అని అడుగుతుంది ఆయిషి. ఆయిషి కలలో కనిపించిన ఆశకు వస్తాను. ఏదైనా స్పెషలా అని అడుగుతాడు అయాస్. వస్తే తెలుస్తుంది గాని ఆయిషి నవ్వితే గుండ్రంగా మారిన ఆమె బుగ్గలను చూస్తూ 2 బుగ్గలు లాగిన అయాస్ క్యూట్ డాల్‌లా ఉన్నావే అని ముద్దివ్వబోతే మరి నేనేంటి డాడీ అని బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకొనొచ్చేస్తుంది జోయా. వచ్చేసింది పిల్ల దెయ్యమని ఆషి నడుముకు చేతులుంచుకొని చూస్తుంటే బోల్ అబ్బూ మే క్యా హూం అని సీరియస్‌గా అడుగుతుంది జోయా. నా ప్రిన్సెస్‌వి నువ్వని జోయా ముందు మోకాళ్ళపై కూర్చుంటాడు అయాస్. ఆ మాటకు తల్లి వంక ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చిన జోయా, ఈ మధ్య నువ్వు నాతో తక్కువ, మమ్మతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నావు ఎందుకు డాడీ? నేనంటే నీకిష్టం తగ్గిపోయిందా? అని జలజల కన్నీళ్లను కారుస్తుంది జోయా. నో బేబీ మా అమ్మ ఇప్పుడు తమ్ముడిని టమ్మీలో మోస్తోంది గదా! అందుకే కేర్ చేయాలని అయ్యాజ్ అంటే, ఓకే. ఈవినింగ్ నన్ను బయటికి తీసుకెళ్లాలని ఆర్డర్ వేస్తుంది బుడ్డది. అమ్మ, కూతురిద్దరూ ప్లాన్ చేసి నాకు హెడ్డేక్ తెస్తున్నారా? అన్న అనుమానం పుట్టడంతో, ఎక్కడికి బేబీ అని అడుగుతాడు అయాజ్. ఓరియల్ మాల్ డాడీ. నోరు తిరగకపోతే ముద్దుగా చెప్తుంది జోయా. అది ఓరియన్ మాల్. ముందు మాట్లాడడం సరిగ్గా నేర్చుకోవే. తర్వాత నీ పిల్ల యాటిట్యూడ్ చూపిద్దువని నవ్వుతుంది ఆయిషి. డాడీ, నీ వైఫ్ నన్ను చూసి నవ్వుతోందని కంప్లైంట్ చేస్తుంది జోయా. తను చిన్నపిల్ల ఆయిషి అన్న అయాజ్ జోయానెత్తుకొని తీసుకెళ్తాను ఓకేనా? ఏడవకు బేబీ అని కూతురి కన్నీళ్లను తుడిచి బ్రతిమాలుతుంటే, మరి నాకిచ్చిన మాటేంటి? గాలికి కొట్టుకుపోయిందా? అని కనుబొమ్మలు ముడిచి కోపంగా అడుగుతుంది ఆయిషి. ఇద్దరి మధ్య బుక్కయిన అయాస్ బేబీ రేపు వెళ్దాం లేరా అని కూతురు గడ్డం పట్టుకుంటే అయాస్ చేతిని నెట్టేసి యూ డోంట్ లవ్ మీ అబ్బు అని అలిగి ఎందుకు వెళ్ళిపోతుంది బుడ్డది. పాపం నా కూతురు హర్ట్ అయింది ఆషి. మనం రేపు ప్లాన్ చేసుకుని వెళ్దాం కదా అని అయాజ్ అంటే అయాజ్ని కోపంగా చూసిన ఆషి నాకంటే నీకు నీ కూతురే ఎక్కువని ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉంటావు అయాజ్. యూ డోంట్ లవ్ మీ మిస్టర్ ఖాన్ అని పెళ్ళాం కూడా అలిగి వెళ్ళిపోతే జుట్టు పీక్కోవాలనిపిస్తుంది అయాజ్కు. బ్రేక్ఫాస్ట్ కోసం చేతిలో బ్లేజర్ పట్టుకుని కిందకు నడిస్తే కోపంగా వడ్డించి వెళ్ళిపోతుంటే చేయి పట్టుకుని ఆపి తన పక్కనే కుదేసుకున్న అయాస్ ముందు నువ్వు తిను అని చెప్తాడు. మూతి తిప్పి నజియా గారు వడ్డించింది ఆరుషి తింటుంటే కూతుర్ని బుజ్జగించి బ్రతిమాలు తినిపించేసరికి అయాస్కి చుక్కలు కనిపిస్తాయి. కూతురు స్కూల్ బ్యాగ్ తీసుకొని ఆరుషిని చూస్తే "హ్మ్" అని మొహం తిప్పుకుంటుంది ఆరుషి. ఏమైందే నీకని కోడలు సొట్టపైన మూతిని చూసి నజియా గారు అడిగితే నీ కోడలు కాస్త తిక్క కూడా ఉందమ్మి. ఇంకే అప్పుడప్పుడు ఇలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తుంటుంది. జాగ్రత్తగా చూసుకో. లంచ్ చేయకుండా పడుకుంటే 2 పీకైనా తినిపించని సీరియస్‌గా చెప్పి అయాస్ వెళ్ళిపోతే, విన్నారా మావయ్య మీ అబ్బాయి మాటలు అని ఏడుపు రాకపోయినా కులాయి తిప్పుతుంది ఆయిషి. అమీర్ ఖాన్ గారిప్పుడు కోడలు పార్టీనే కాబట్టి పట్టించుకోకమ్మా. తిరిగి ప్యాలెస్‌కే కదా రావాలి. అప్పుడు చూసుకుందామని నవ్వి అమ్మాయికి జ్యూస్ ఇవ్వని ఆయన కూడా బయటకు వెళ్ళిపోతే జోయా తల్లికి ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి పిలకలను ఎగరేసుకుంటూ వెళ్లి తండ్రి కారులో కూర్చుంటుంది. దీని పిల్ల యాటిట్యూడ్ తగలయ్యా. నా కొడుకు రానివ్వవే. అప్పుడు చెప్తాను నీ సంగతి. నీ అయ్య సంగతని పళ్ళు నూరిన ఆయిషి మొగుడు మీద కోపాన్ని క్రిస్పీ దోషమి చూపిస్తుంది. జోయాను స్కూల్ దగ్గర వదిలి కూతురి బుగ్గ మీద ముద్దిచ్చి బాయ్ చెప్తే క్లాస్ టీచర్ ఎప్పట్లా అయాస్‌ను చూసి మెరిసే కళ్ళతో హాయ్ మిస్టర్ అయాస్ అని పళ్ళని పిలుస్తుంది. హాయ్ అన్న అయాస్ 2 ముక్కలు కూతురి గురించి మాట్లాడి వెళ్ళిపోతే మిసెస్ అయాస్ ఖాన్ యూ ఆర్ సో లక్కీ. ఇంత హ్యాండ్సమ్ హస్బెండ్‌ను పొందినందుకని క్లాస్‌కి నడుస్తుందామె. ఆఫీస్‌కి వెళ్ళిన అయాస్ మీటింగ్ అటెండ్ అయ్యి ఆ రోజంతా ఉన్న బిజీ షెడ్యూల్‌తో లంచ్ కూడా స్కిప్ చేస్తే హాయ్ బావ అని అంటూ ఆహిలొస్తాడు. నువ్వేంటి ఈ మధ్య ఆఫీస్‌కి రావడం తగ్గించావని అయాస్ సీరియస్ లుక్ ఇస్తే హిహి మరేమో నీ మరదలు నన్ను ఈ మధ్య అసలు పట్టించుకోవడమే లేదు. ఎప్పుడూ ఆఫీస్ ఆఫీస్ అంటూ తిరుగుతున్నావని బాగా లోన్‌లీగా ఫీల్ అవుతుంటే ఇంట్లోనే ఉండి నాకు నువ్వంటే ఇంపార్టెంట్ అని తన లోన్‌లీనెస్ పోగొట్టి ఆఫీస్‌కొస్తున్నాను అయాస్ అని చెప్తాడు ఆహిల్. నిజమా? తేరి కసం అయాస్. నిన్నెవరడిగార్రా? అన్న అయాస్ స్పీకర్ ఆన్ చేసి కావ్య నువ్వు చెప్పని అడుగుతాడు అయాస్. అసలు నమ్మకన్నయ్య. నన్నింట్లో చాలా టార్చర్ చేస్తున్నాడు ఈడియట్. నేనే తన్ని ఆఫీస్‌కి వెళ్ళమని తరిమేశాను. అయాన్ కంటే ఘోరంగా తయారయ్యాడని కావ్య తిడుతుంటే ఆహిల్ ముఖం మాడిపోతుంది. అయాస్ పెదవులు బిగపడితే ఒసేయ్ నువ్వు నా పెళ్ళానివేనా? అని అడుగుతాడు కోపంగా ఆహిల్. నికా చేసుకున్నావు. అది కూడా గుర్తులేదా? ఇంటికొచ్చాక అత్తయ్యని కూడా ఇదే మాట అడుగు. అట్లకాడు తీసుకుంటుందని కావ్య అంటే అయాస్ వీడికదే సరిపోతుంది కావ్య అని అంటాడు. నువ్వాపరా అని మొబైల్ లాక్కొని రాక్షసి! అనవసరంగా నీ నంగి ఏడుపులకు లొంగిపోయి నిన్ను నికా చేసుకున్నాను కదే! కాస్త గుండెను రాయి చేసుకున్న సింగిల్ లైఫ్ సో బెటర్ అని పాట పాడుకునేవాడినని అంటాడు ఆహిల్. అయితే డివోర్స్ ఇచ్చేయని కావ్య
సింపుల్‌గా అంటే చంపేస్తాను. డివోర్స్ అనే మాట ఇంకోసారి నీ నోటి నుంచి వస్తే అని కాల్ కట్ చేసి అయాస్‌ని చూస్తాడు ఆహిల్. సీట్‌కో అనుకుని గట్టిగా నవ్వుతున్న అయాస్‌ని ఉరిమి చూస్తున్న ఆహిల్, "అసలు దానికెందుకు కాల్ చేశావురా? ఈడియట్" అని అరుస్తాడు ఆహిల్. "ఊరికే నీ ఓవర్ యాక్షన్ చూడలేక" అన్న అయాస్ ఆయిషకి కాల్ చేస్తాడు. లంచ్ చేసి కాసేపు బాల్కనీ నుంచి బెడ్‌రూమ్‌లోకి వాక్ చేస్తున్న ఆయిషి కాల్ లిఫ్ట్ చేసి ఏంటని అడుగుతుంది. "లంచ్ చేశావా?" "చేశాను." "టాబ్లెట్స్?" "వేసుకున్నాను." "గుడ్." "కాసేపు రెస్ట్ తీసుకో" అని అయాస్ కాల్ కట్ చేయబోతే అలిగిన ఆయిషి సన్నగా రాగం తీస్తూ "ఇంతకు ముందు నువ్విలా ఉన్నావా?" అని అడుగుతుంది. "ఎలా ఉన్నాను? జెంటిల్‌గా, ప్రేమగా నన్ను కేర్ చేస్తూ ఉండేవాడివి. ఇప్పుడు కొత్తగా విసుక్కోవడం, చిరాకు పడటం కూడా మొదలెట్టావు. ఇప్పుడు కూడా కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే కాల్ చేశావు కానీ, నా మీద ప్రేమతో కాదుగా" అని అరుస్తుంది ఆయిషి బాధతో. నుదురు రుద్దుకుంటూ, "ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను కదరా" అని అంటాడు అయాస్. "డోంట్ లై. నిజం చెప్పు. నీకు నాకన్నా నీ కూతురు రాబోతున్న ఈ బుడ్డోడే ఎక్కువ కదా! నా స్థానం నీ హార్ట్‌లో ఏ మూలనో అని ముక్కు చిదుతుంది ఆషి. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావే? అవును. నేనేడుస్తున్నాను. నువ్వే ఏడిపిస్తున్నావు. నువ్వే నన్ను హర్ట్ చేసావు. ఐ హేట్ యూ అని ఆషి అరిచి కాల్ కట్ చేస్తే కట్ అయిన కాల్‌కు నిట్టూర్చి కణతలుత్తుకుంటూ పైకి లేస్తాడు. బ్లేజర్ చేతిలోకి తీసుకున్న అయాజ్‌ని చూసి "ఎక్కడికి బావా?" "ఇంకో 5 మినిట్స్‌లో మీటింగ్ ఉందిరా" అని అంటాడు ఆహిల్. ఇంటికి. ఆయిషికి మూడ్ స్వింగ్స్ పీక్స్‌లో ఉన్నాయి. వెళ్ళకపోతే ఏడుస్తూ కూర్చుంటుంది ఆహిల్. "నువ్వు ఆయిషికి హస్బెండ్ మాత్రమే కాదురా! ఈ కంపెనీకి సీఈఓ కూడా. ఇప్పుడు వెళ్ళకపోతే కోపంతో జాలి లేకుండా హస్బెండ్ పోస్ట్‌ను తీసేస్తుందిరా! దానికంటే ఈ పోస్ట్ ఎక్కువంటావా చెప్పు" అన్న అయాస్ మొబైల్ తీసుకుంటే నిట్టూర్చి నవ్వుతూ చూస్తాడు ఆహిల్. "వాట్? ఒకప్పుడు ఫియర్‌లెస్‌గా ఉండే నువ్వు ఆయిషీ దయ వల్ల పెళ్ళాం భక్తుడిగా చూసే ఛాన్సొచ్చింది. నా జన్మ ధన్యమైంది బావ. ఎప్పుడూ ఇలాగే నా చెల్లెలి ప్రేమకు లొంగిపోతూ, కోపానికి నూనెలో పడ్డ పూరిలా పొంగాలని కోరుకుంటున్నానని" అంటాడు ఆహిల్. "తను నీకు వరుసకు వదినవుతుందిరా ఈడియట్. నో, నాకంటే చిన్నది. సో, చెల్లెలుగానే నాకిష్టం. పైగా మా రిలేషన్ కూడా అలాగే స్టార్ట్ అయిందని" అంటాడు ఆహిల్. "డిస్గస్టింగ్. ఐ యామ్ లీవింగ్. మీటింగ్ అటెండ్ అవ్వు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డీల్ ఓకే చేసి అగ్రీమెంట్ రెడీ చేయించని" అయాస్ వెళ్తుంటే, "నువ్వు లేకుంటే బావుండదేమో అయాస్" అని అంటాడు ఆహిల్. "అయితే మీటింగ్‌ని క్యాన్సిల్ చేయించని" అయాస్ స్థిరంగా అంటే, "రేయ్! దాని వాల్యూ తెలుసా నీకు?" అని అడుగుతాడు ఆహిల్ ఆశ్చర్యంగా చూస్తూ. వాటెవర్. నా వైఫ్ కంటే నాకేదీ ఎక్కువ కాదని తన థింగ్స్ తీసుకొని బయటికి నడుస్తాడు అయాస్. నిజమే. పెళ్ళాం భక్తుడు వీడని నవ్వుకున్న ఆహిల్. ఇంటికెళ్తే నా కావ్య నిజంగానే అట్టకాడతో కొట్టదు కదా అని అనుకుంటూనే మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తాడు ఆహిల్. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కదిలిన అయాస్ ఒక షాప్ ముందు ఆగి ఫ్లవర్స్‌తో పాటు ఆయిషి మూడ్ స్వింగ్స్ శాంతించడానికి చాక్లెట్స్, ఆమెకిష్టమైన స్వీట్స్‌తో పాటు బ్రౌనీ విత్ హాట్ చాక్లెట్ కూడా తీసుకొని ప్యాలెస్‌కు చేరుకుంటాడు. ఆ టైంలో కొడుకుని చూసి షాక్ తిన్న నజియా గారు "వర్క్ లేదా బేటా" అని అడిగితే ఆయిషీ కోసం వచ్చానని చెప్పలేక జీ అమ్మి "ఆయిషీ లంచ్ చేసిందా?" అని అడుగుతాడు అయాస్. "తిని పడుకున్నట్లుంది. నీకు వడ్డిస్తాను రా అయాస్" అని ఆమె పిలిస్తే "వద్దులే అమ్మీ. తర్వాత తింటానని" చెప్పి ఆయిషీ కోసం బెడ్‌రూమ్‌కి ఆడికి 2 మెట్లు ఎక్కుకుంటూ వెళ్తాడు అయాస్. నవ్వుతున్న నజియా గారు తిరిగి కూరలను, రోటీలను వేడి చేసి అన్నీ ఒక ట్రేలో ఉంచి లిడ్స్‌తో క్లోజ్ చేసి మెయిడ్ చేత పంపిస్తారు. బెడ్‌రూమ్‌కి నడిచిన అయాస్ బెడ్‌పై నిద్రపోతూ కనిపిస్తుంది ఆషి. అలలుగా ఉన్న జుట్టు బెడ్‌పై పరుచుకొని ఉంటే ముద్దుగా నిద్రలో కూడా అలిగి ముడుచుకున్న ఆమె పెదవులను చూసి సిద్ధం చేయకుండా షూ విప్పిన అయాస్ బ్లేజర్ తన థింగ్స్ సోఫాలో ఉంచి షర్ట్ బటన్స్ విప్పుకుంటూ ఆయిషీ ముందుకెళ్ళి నిల్చుంటాడు. ఆకుపచ్చ రంగు మెత్తటి చీరలో ఉన్న ఆమెను చూస్తున్న కొద్దీ అయాస్‌కు ఫీలింగ్స్ పెరుగుతుంటే కింద పెదవిని పంటి కింద నలుపుకుంటూ బుగ్గ నిమిరాడు. చల్లగా తాకిన అయాస్ చేతి స్పర్శకు ఆయిషీ మెల్లగా కదిలితే కదిలినప్పుడు చేస్తున్న ఆమె చేతికున్న మట్టి గాజులను చూసి పాపిట్లో ఉన్న కుంకుమకు పూజ చేసిందని గ్రహిస్తూ బుగ్గ మీద ముద్దిస్తాడయ్యాస్. పుచ్చుకున్న మీసానికి మత్తుగా కళ్ళు తెరిచిన ఆయుషి ఎదురుగా తనని ఆరాధనగా చూస్తున్న అయాస్‌ని చూసి టక్కున పైకి లేవబోతుంటే, "ఏయ్ పాగల్ జెంట్లీ" అని ఆమె నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకుంటాడు అయాస్. అయాస్ తన కోసమే వచ్చాడని అర్థం చేసుకున్న ఆయిషి "మీ" అనే మాటను మింగేసి అలక గుర్తు రావడంతో "హ్మ్" అని మొహం తిప్పుకొని పైకి లేస్తుంది. కోపమా? అలకనా? 2. ఏదో ఒకటి చెప్పవే! అలకైతే ఒకలా, కోపమైతే ఒకలా డీల్ చేయొచ్చని ఆయిషి వెనకే నడుస్తూ అంటాడు అయాస్. చురుగ్గా చూసిన ఆయిషి దగ్గరకు పడుతున్న అయాస్ అడుగులకు వెనక్కి తిరిగి చూసేలోపే ఆమెను వెనక నుండి చుట్టేసిన అయాస్ చేతిని పైనుండి నడుము పైనుండి గుండెలపైకి పాకిస్తూ పెదవులతో మెడ మీద రాస్తాడు అయాస్. తమకంతో కళ్ళు మూతలు పడుతుంటే చీరను గట్టిగా పట్టుకొని పిడికిట్లో నలిపేస్తుంది ఆయిషి. జుట్టును ముందుకేసి వీపు మీద ఎంగిలి ముద్దులు పెడుతూ చేసిన బెట్టి చాలు
డియర్ వైఫీ నీ ముందుకు తిప్పుకొని, "ఈ చీరలో చాలా బాగున్నావురా" అని పెదవులను అందుకోవడానికి ముందుకొస్తాడు అయాస్. అయాస్ పెర్ఫ్యూమ్ ఎప్పట్లా ఆమెను మైకంలోకి తోస్తుంటే, దగ్గరగా ఉన్న అయాస్ నడుము దగ్గర షర్ట్‌ని గట్టిగా పట్టుకుంటుంది ఆయిషి. బుగ్గలను ముద్దాడి ఆయిషి పెదవులకు తన పెదవులను తాకించిన అయాస్, ఆమె పెదవుల్లోని మకరందాన్ని అందుకోబోయేసరికి ఛాతీ మీద చేతులేసి వెనక్కి నెడుతుంది. ఆయిషికి తన అలక గుర్తు రావడంతో కథ ఇంకా ఉంది. మరి ఆయిషి, అయాజ్‌ల ఈ చిలిపి అల్లర్లు మీకెలా అనిపిచ్చాయి? నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.